సో మీకు తెలంగాణకి ఆంధ్రాకి బేస్ డిఫరెన్స్ చెప్పేస్తా. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ మీద అటాక్ అవుతుంది. ఎందుకంటే రామనవమి టైంలో ఒక రామున్ టెంపుల్ కి వెళ్ళేసి గుడి రీకన్స్ట్రక్ట్ చేస్తా అని ప్రామిస్ చేసినందుకు ఒక గుర్తు తెలియని వ్యక్తులకి నచ్చక మేకులతోటి కట్టెలతోటి రోడ్లతో అటాక్ చేశారు. అదే ఏపీలో ఇంకో వీడియో వైరల్ అవుతుంది. ఒక అమ్మాయి ఏమంటే హిందువులను చంపం గానీ హిందూ టెంపుల్స్ మాత్రం కూల్ చేస్తాము. మనుషుల్ని మనుషుల్ని చంపం కానీ గుడులు మాత్రం కూల్చాం. గుడులు మాత్రం కూల్చాం. గణేష్ నిమజ్జనం ఇప్పుడు రాస్తారు ఒక రాళ్ళు కొడతారు చర్చ్ లో ముంగట. ఇంత ధైర్యం ఎట్లా వచ్చింది వాళ్ళకి? ఇన్నైనా ఆంధ్రప్రదేశ్ పీపుల్ దేంట్లో బిజీ ఉంటారంటే టీఎఫ్ఐ, మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప, సింగింగ్, డాన్సింగ్, వీటి గురించి పనికిరాని పంచాయతీ పెట్టుకొని బిజీ ఉంటారు. కానీ అదే తెలంగాణలో ఒక పర్సన్ షాప్ కడ పర్చేస్ చేస్తుంటే పక్క ఉన్నాడు, అరే ఇనో క్యా రే మూర్తి పూజ కర్నే వాళ్ళ అంటాడు. అనగానే మనం రప్ప రప్ప కొట్టేస్తాం. ఇప్పుడు తెలంగాణ ఇన్ఫ్లుయెన్సర్ అయి నేను దీని మీద మాట్లాడినా, యూట్యూబ్ వీడియో కూడా చేసిన, బట్ ఆంధ్ర ఇన్ఫ్లుయెన్సర్స్ మాకేం పట్టిలేదు, మాకు సంబంధం లేదు. అందుకే పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు, మనకి ఆంధ్ర యువతలో పోరాట స్ఫూర్తి ఎందుకు కరువైంది? ఎందుకంటే కులాల చట్టాలు ఇరుక్కుపోయాం. సో ఈ కుల పిచ్చి నుంచి బయటికి వచ్చి యాజ్ ఏ హిందూ యునైట్ అయ్యి గవర్నమెంట్ ని డిమాండ్ చేయండి, మీకు ఏం కావాలి, అరే కొట్లాడుర్రా మీకోసం, మీరు మీ హిందుత్వం కోసం మీరు కొట్లాడుర్రి. జాంబీస్, కన్వర్షన్ మాఫియా మొత్తం మిమ్మల్ని యాజ్ ఏ హిందూ టెంపుల్స్ ని మేము టార్గెట్ చేస్తామని కుల్లా చెప్తున్నారు. మనుషుల్ని చంపం కానీ గుడులు మాత్రం కూల్చాం. గుడులు మాత్రం